కర్ణాటక స్టైల్లో చికెన్ దొన్నె బిర్యానీ చేశాను. సింపుల్గా ఉంటుంది. చిట్టుముచ్చల రైస్తో చేస్తారు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ కూడా అవసరం లేదు. ఉత్తిగానే ఇలా రైతాతో తినేయచ్చు. మరి ఈ బిర్యానీ ఎలా చేశానో మీరు చూసేయండి. చికెన్ శుభ్రం కడిగేసుకుని ఈ చికెన్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా మిక్స్ చేసేసి 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇందులోకి బిర్యానీ మసాలాలు, మిరియాలు, లాలిక్కాయ, లవంగం, జాజి పువ్వు, జాపత్రి, ఇంకా దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచి, ఇంకా షాజీరా, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత కారం సరిపడగా పచ్చిమిర్చి, ఇందులో కారపొడి వాడడం, ఓన్లీ పచ్చిమిర్చి కారమే. అందులోకి పుదీనా, కొత్తిమీర, కొంచెం కసూరి మేతి కూడా వేసి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి కూడా వేసి చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఇవి మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకుని అందులోకి నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. ఇలాగా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, లాలిక్కాయ, లవంగం, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్, కొంచెం ఉప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసి మొత్తం మసాలాలన్నీ చికెన్ పట్టుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుని మరగపెట్టుకుందాం. సాల్ట్ అది సరిపోయిందా లేదో చూసుకుని కడిగి నానపెట్టుకున్న చిట్టుముచ్చల రైస్ వేసేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చిట్టుముచ్చల రైస్తో చేసిన కర్ణాటక స్టైల్లో దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టేయండి.